చెప్తారు, కానీ క్లాసు బయట ఇవాళ చూడండి, మీ వశిష్ఠ స్కూల్ చైర్మన్ గారు గట్టిగా చప్పట్లు కొట్టండి మీరు అందరూ ఒకసారి. ఎందువల్ల అంటే మీ క్లాసులో చెప్పే పాఠాలన్నీ వేరే, అవన్నీ ఉద్యోగం కోసం. రేపొద్దున ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, వీటిలన్నిటి కోసం ఆ చదువులు క్లాస్ రూమ్లో. కానీ జీవితంలో మనిషిగా ఎదగాలి, గొప్పవాడు అవ్వాలంటే క్లాసు బయట ఇలా అమ్మా నాన్నలకి పూజ చేయాలి, గురువును గౌరవించాలి అని చెప్పేదే నిజమైనటువంటి విద్యా జ్ఞానము. అది ఇవాళ మీ చైర్మన్ గారు, మీ సారు ఒక మంచి ఆలోచన చేసి, మంచి వివేకం అంటే ఏంటి? ఆలోచన అంటే అందరికీ వస్తాయి బుర్రలో బోల్డని ఆలోచనలు, కానీ ఆ ఆలోచన చెయ్యాలా వద్దా అని ఆలోచించి చేసే పని వివేకం. ఆ వివేకంతో ఇవాళ తల్లిదండ్రులకి పూజ చేయాలి. మీరు ఏ పండుగ చేసుకుంటారు? మీరు మామూలుగా ఇంట్లో ఏ పండుగ అంటే ఇష్టం పిల్లలు మీకు? దీపావళి, ఇంకా సంక్రాంతి, ఇంకా ఓకే. కానీ నేను ఏ పండుగ చేసుకుంటానో చెప్పనా? నాకు దీపావళి, ఉగాది, సంక్రాంతి ఆ పండుగలు చేసుకోను. నేను చేసుకునే ఒకే ఒక్క పుట్టినరోజు ఫిబ్రవరి 3వ తారీఖు మా అమ్మ పుట్టినరోజు నేను పండగ చేసుకుంటాను. ఆ రోజు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, నేను సంవత్సరానికి 7 నెలలు విదేశాల్లో ఉంటా, ఎక్కడ ఉన్నా కూడా గబగబా ఇండియా వచ్చి ఫిబ్రవరి 3వ తారీఖు మా ఊరు వెళ్ళి, మా అమ్మకి 85 ఏళ్ళు, ఇప్పుడు మా నాన్నగారికి 90 ఏళ్ళు, మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మ దగ్గర ఆ రోజంతా ఉండి, నా ఫ్రెండ్స్ బోల్డ్ అంతమంది వచ్చేస్తారు, 100-200 మంది మా అమ్మని విష్ చేయడానికి. చిన్నప్పటి నుంచి మా అమ్మ చూసింది వాళ్ళందరినీ. మనకి కనిపించే దైవం, కనిపించని దైవం మనకి తెలీదు. రాముడు, కృష్ణుడు, అల్లా, జీసస్ ఇలా ఎంతోమంది ఉంటారు కదా, అందరూ దేవుడు పూజిస్తారు కదా, వాళ్ళెవరో మనకి తెలియదు, మనం చూస్తామో లేదో కూడా తెలియదు. కానీ మన కంటి ముందు కనిపించే దైవం మన తల్లిదండ్రులు, గుర్తుపెట్టుకోండి. దేవునికి వేరే చోట ఉండడు, దేవుడు వేరే చోట ఉండడు. అన్ని చోట్ల ఉన్నా కూడా మొట్టమొదటిగా అమ్మా నాన్నల దగ్గరే దేవుడు ఉండి, ఆ తర్వాత ప్రపంచం అంతా వస్తాడు దేవుడు. అటువంటి తల్లిదండ్రులకి మీరు పూజ చేస్తున్నారు. నేను సరదాగా చెప్పట్లే, నేను మా హాల్లో కూర్చున్నాను అనుకోండి, మా ఇంట్లో పక్కనే మా అమ్మ నాన్న ఫోటో ఉంటుంది. నేను డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటే ఆ రిఫ్రిజిరేటర్ మీద, ఫ్రిడ్జ్ పైన మా అమ్మ నాన్న బొమ్మ ఉంటుంది. నా ఫోన్ తీసి చూడండి, స్క్రీన్ పైన మా అమ్మ నాన్న బొమ్మ ఉంటుంది. దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉండలేక అమ్మా నాన్నల్ని సృష్టించాడు. అర్థమైందా మీకు? అందుకని మీరు పొద్దున్నే లేవగానే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, మీకు తెలియదు నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో అయితే పొద్దున్నే లేవగానే పిల్లలు వెళ్ళి అమ్మ నాన్న కనిపిస్తారు కదా, ఎక్కడ అమ్మ వంట చేసుకుంటుంది అనుకోండి, దగ్గరికి వెళ్ళి నాన్న బయట కుర్చీలో కూర్చుంటే నాన్న కాళ్ళకి దండం పెడతారు. అలా పెడితే, అలాగే మీరు బీచ్ దగ్గరికి వస్తే ఏం చేస్తారు? స్కూల్కి రాగానే గుడ్ మార్నింగ్ సార్ అలా అంటారు మీరు, అవునా? పుట్టపర్తిలో వెళ్ళారనుకోండి, పుట్టపర్తిలో గురుకుల ఆశ్రమంలోకి వెళ్ళారనుకోండి, వెళ్ళగానే టీచర్కి దండం పెడతారు. అలా పెట్టడం మూలన మీలో భక్తి, శ్రద్ధ, వినయము అన్నీ వస్తాయి. నేను ఇవాళ చెప్పాను కదా, రేపటి నుంచి మీరు పొద్దున్నే లేచిన వెంటనే అమ్మా నాన్నకి దండం పెట్టుకుని, అలాగే గురువుకి దండం పెట్టుకోండి స్కూల్కి రాగానే. అలాగే మీరు క్లాస్ రూమ్లోకి వెళ్తారు కదా, ఇలా వెళ్ళిపోయి బ్యాగ్ ఇలా పడేసి ఇలా చేయకూడదు. నేను క్లాస్ రూమ్లోకి వెళ్ళినప్పుడు ప్రతిసారి, నేను ఉద్యోగం చేసినప్పుడు కూడా, నేను ఎక్కడైతే ఉద్యోగం చేస్తానో ఆ గడపకి ఇలా దండం పెట్టుకుని లోపలికి వెళ్తాను. మన క్లాస్ రూమ్ కూడా మనకి దేవాలయం. అర్థమైందా?
క్లాస్ రూమ్లో ఏమొస్తుంది మనకి? చదువు వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని తమిళనాడు తీసుకెళ్ళాను అనుకోండి, తమిళనాడులో అన్ని తమిళంలో రాసేసి ఉంటాయి. అది చూస్తే మీకు ఏమైనా అర్థమవుతుందా? అది ఇక్కడ నేను రాశాను అనుకోండి, అమ్మ అని రాశాను అనుకోండి, మీకు అర్థమవుతుందా? ఎందుకని? నేను చదువుకున్నాను కాబట్టి. అవునా? చదువు అనేది ఈ ప్రపంచాన్ని మనకి అర్థమయ్యేలా చేస్తుంది. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అని చెప్పేది చదువు. అలాగే గురువులు చెప్పేటువంటి జ్ఞానం. మీరు మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీరు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. మీకు చెప్పారో లేదో నాకు తెలియదు. క్లాస్ రూమ్లో రీసెంట్ పెట్టు, తగ్గించమని, ఎక్కువ తగ్గించు. బయట మీకు విషయం చెప్పాలి. అమ్మ నాన్నకి దండం పెట్టమన్నానా లేదా? పెడతారా పెట్టరా? కొంచెం సౌండ్ పెట్టండి, కొంచెం సౌండ్ పెట్టండి. పెడతారా పెట్టరా? చెప్పండి. ఈ రోజు నుంచి గట్టిగా నేను చెప్పింది మీరు చెప్పాలి. ఈ రోజు నుంచి మేము అమ్మా నాన్నలకు, గురువులకు పాద నమస్కారం చేస్తాము. మేము తరగతి గదిలోకి వెళ్లే ముందు తరగతి గదికి కూడా నమస్కారం చేస్తాము అని మనసులో ఎప్పుడూ జీవితాంతం అనుకుంటూ ఉండాలి. మీరు ఇంకో విషయం కూడా చెప్పాలి. మీరు పాలు తాగుతారా? ఇస్తారా ఇంట్లో పాలు? మీరు పాలు తాగుతారు కదా రోజు. ఆ పాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆవు నుంచి వస్తాయా? మరి మీలో ఎప్పుడైనా ఆవుకు దండం పెట్టారా? మీలో ఎవరైనా? ఎంతమంది ఆవుకు దండం పెట్టారో చేతులు ఎత్తండి. వెరీ గుడ్. మీలో ఎంతమంది ఆవుకు పూజ చేశారో చేతులు ఎత్తండి. మిగతా దించేసారు. ఒకసారి అందరూ దించే చేతులు. మీలో ఎంతమంది ఆవుకు పూజ చేశారు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. మిమ్మల్ని నేను గట్టిగా చప్పట్లు కొట్టి మీ అందరికీ నేను అభినందన తెలియజేస్తున్నాను. మీ అందరికీ నేను అనుకున్నాను మీకు ఆవుకు పూజ చేయడం తెలియదేమో. నేను కొత్త విషయం చెప్పాలనుకున్నాను. ఆవు గురించి మీకు ఇంకేమైనా తెలుసా? మీకు ఆవు మంటి ముందే తిరుగుతుంటుంది కదా. ఆవు ఎంత గొప్పదంటే, ఆవుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఎన్ని కళ్ళు ఉంటాయి? అవి కాళ్ళు కాదు, కళ్ళు కాదు. అవేంటో తెలుసా? ఆవు కాళ్ళు 4 వేదాలు, ఆవు కళ్ళు 2 ఆ సూర్య చంద్రులు. ఆవు కాళ్ళు కాదు. సరస్వతీదేవి ఏం చెప్పిందంటే, ఆవు కాళ్ళు కాదురా నాన్న, ఒక్కొక్క వేదము ఒక్కొక్క కాలు ఆవుకి. ఆవు కళ్ళు ఉంటాయి కదా, కళ్ళు 2 ఉంటాయి. కానీ మనకునే మామూలు కళ్ళే. కానీ ప్రతి ఆవు కళ్ళు, ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. ఆవు గోమూత్రం వస్తుంది కదా, మూత్రం పోస్తుంది కదా, దాంతో ఇవాళ ఆవు మూత్రంతో క్యాన్సర్ వ్యాధులన్నీ తగ్గిస్తున్నారు. బోల్డ్ వ్యాధులన్నీ కూడా తెలుసా మీకు? అంత గొప్పది ఆవు. మన ఇంటి ముందు ఆవు పేడతోటి ఇలా కల్లాపు జల్లుతారు. ఆ కల్లాపు జల్లితే లోపలికి విష జ్వరాలు కానీ విష పురుగులు కానీ ఇంట్లోకి రావు. ఎక్కడ ఆవు కల్లాపు జల్లుతారో అక్కడ లక్ష్మీదేవి, సరస్వతీదేవి వచ్చి కూర్చుంటారు అనమాట. అందుకని మీరు తప్పకుండా ఆవుని ఎప్పుడు కనిపించినా ఆవును కొట్టకూడదు, ఆవుకు దండం పెట్టాలి. మీ ఎదురుగుండా అక్కడ ఏం కనిపిస్తున్నాయి? నేను ఇవన్నీ ఏంటివి? మీలో ఎవరన్నా మొక్క నాటారా ఎప్పుడైనా? ఎన్ని మొక్కలు నాటారు మీరు మొక్క నాటారు కదా, నాటారా? మొక్క గురించి మీకు తెలుసా? ఏం తెలుసు మొక్క గురించి? మీరు చెప్పరా? నూరా నీ పేరేం పేరు? కాదు. సో అక్క చెప్తుంది ఇప్పుడు మొక్క గురించి. తన మొక్క గురించి ఏం చెప్తుందో వినండి. ఆక్సిజన్ ఇస్తారు. ఇంకా
ఫుడ్ ఇస్తుంది. ఇంకా మొక్క ఆక్సిజన్ ఇస్తుంది, అలాగే ఫుడ్ ఇస్తుందంట. ఇంకేం చేస్తుంది? మెడిసిన్స్ ఇస్తుంది. అప్పుడు సరే, మీరు మొక్క నాటారు కదా, ఈ చెట్టు చూస్తున్నారా రోజు మీరు స్కూల్లో? ఆ చెట్టు ఎంత గొప్పదో ఒక పాట పాడతాను, వింటారా మీరు? మీకు అర్థమైతే చప్పట్లు కొడతారా? గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి మీరందరూ. ఈ పాట అయిపోయిన తర్వాత నేను ఇక్కడి నుంచి 5:30 గంటల ప్రయాణం చేసి వేరే కార్యక్రమానికి వెళ్ళాలి. నాతో పాటు నేను సైనిక్ స్కూల్లో, అంటే మీది వశిష్ఠ స్కూల్ కదా, కానీ ఒక డిఫెన్స్ స్కూల్ ఉంది. డిఫెన్స్ అంటే సైనికులు ఉంటారు కదా, ఈ దేశంలో సైనికుల్ని తయారు చేసేటువంటి ఒక స్కూల్లో నేను అక్కడ లైబ్రేరియన్గా, లెక్చరర్గా పనిచేశాను. అక్కడ చదువుకున్న నా స్టూడెంట్ అభినవ్ సర్దార్. గట్టిగా చప్పలు కొట్టండి. అభినవ్ సర్దార్ సైనిక్ స్కూల్లో చదువుకున్న తర్వాత ఎన్ఐటీలో, ట్రిచీలో MBA చేశాడు. తర్వాత కోకోకోలా, కింగ్ ఫిషర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో చాలా బ్రాండింగ్ మేనేజర్గా, వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. తర్వాత తనే ఒక సంస్థకి చైర్మన్ అయ్యి హైదరాబాద్. అమ్మంటే మీకు ఎంత ఇష్టం చెప్పండి? ఎంత ఇష్టం అంటే ఎంత? అంతేనా? ఇంతేనా? ఇంకెంత? మీరందరూ అలా వరుసగా చేతులు పట్టుకోండి ఒక్కొక్కళ్ళు. అంత ఇష్టమా మీకు? అందరిలో చేతుల్లో పట్టుకుని పైకి చేతులు ఎత్తండి ఒకసారి. అంత ఇష్టం అమ్మంటే? అన్నిటికన్నా పెద్దదేంటి భూమి మీద? ఇప్పుడు ఆకాశం పెద్దదా, భూమి పెద్దదా? ఆకాశం పెద్దది, అవునా? భూమికి ఉండిన తర్వాత మళ్ళీ నీళ్ళు వచ్చేస్తాయి, అవునా కదా? అమ్మ ఎంత గొప్పదంటే, అమ్మని గురించి నేను చెప్పమన్నాను కదా, మీరు చెప్పలేదు. ఇంత 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 అని చెప్పలేదు. ఎందువల్లంటే ఆకాశం చిన్నదిలే. ఆకాశం ఎంత పెద్దది? చాలా పెద్దది, అవునా? కానీ ఆకాశం చిన్నదైపోతుంట ఎవరి దగ్గర? అమ్మ దగ్గర. ఆకాశం చిన్నదిలే, అమ్మ ప్రేమ కొలిచేందుకు. ఆకాశంతో కూడా అమ్మ ప్రేమని కొలవలేము. అంటే ఆకాశం కూడా చిన్నది. ఆకాశం చిన్నదిలే, అమ్మ ప్రేమ కొలిచేందుకు. జన్మమొకటి చాలదులే. అమ్మ రుణం తీర్చుకోవాలనుకుంటాం కదా, అమ్మ మంది కదా కదా. ఇప్పుడు పాదపూజ చేసేస్తారు కదా, అమ్మకి పని అయిపోయిందా? అవలే. ఒక్కసారి పాదపూజ చేసేస్తే అమ్మ రుణం తీరిపోదు. ఆకాశం చిన్నదిలే, అమ్మ ప్రేమ కొలిచేందుకు. జన్మమొకటి చాలదులే, ఆ రుణమే తీర్చేందుకు. ఆకాశం చిన్నదిలే, అమ్మ ప్రేమ కొలిచేందుకు. అమ్మ ఎంత గొప్పదంటే, కడుపున నువ్వు పడినప్పుడే, నువ్వు కడుపులో పడతావు, చిన్ని బుజ్జిగా అయితే ఉంటావు కడుపులో. తెలుసా నీకు? ఫస్ట్ ఇంత ఉంటావు నువ్వు కడుపులో. ఫస్ట్ అమ్మ కడుపులో పడినప్పుడు ఇంతే ఉంటావు, ఇంతే. కడుపున నువ్వు పడినప్పుడే తన ఊపిరి పౌచుకుంది. నువ్వు కడుపులో పడిన దగ్గర నుంచి అమ్మ గాలి పీల్చి వదులుతుంది కదా, అప్పుడు తను ఒక్కతే పీల్చుకుంటుందా? కడుపులో ఇంకెవరికి వెళ్తుంది గాలి? నీకు వెళ్ళిందా? కడుపున నువ్వు పడినప్పుడే
తన ఊపిరి పోసుకుంది. భాషలెన్ని చాలవులే. మీరు ఎంత అన్నారు కదా, నేను 150 భాషల్లో పాడానన్నాను కదా, అవేమి సరిపోవు. భాషలెన్ని చాలవులే అమ్మ ప్రేమ తెలిపేందుకు. భాషలెన్ని చాలవులే అమ్మ ప్రేమ తెలిపేందుకు. నువ్వు ఉలికి పడతావని. మీరు నిద్రపోతారా మీరు? నిద్రపోయినప్పుడు ఏదైనా పెద్దగా సౌండ్ వచ్చిందనుకో, అమ్మ కంగారు పడిపోతుంది. అయ్యో నా బిడ్డ నిద్ర లేచిపోతాడేమో. నువ్వు ఉలికి పడతావని అమ్మ నిదుర నాపుకుంది. నీకు ఏదైనా ఇబ్బంది అయిపోతే చిన్న పిల్లప్పటి దగ్గర నుంచి నీకన్నా ముందు లేస్తుంది అమ్మ. నువ్వు అటు ఇటు దొరుకుతున్నావు అనుకో, మంచం నుంచి కింద పడిపోతావేమోనని అమ్మ చూసుకుంటూ ఉంటుంది మధ్య మధ్యలో లేచి. అవన్నీ నీకు తెలియవు. అమ్మకి ఇప్పుడు ఎందుకు పాదపూజ చేయాలి, నాన్నకి ఎందుకు పాదపూజ చేయాలంటే అన్నీ చేస్తారు వాళ్ళు. నువ్వులికి పడతావని అమ్మ నిదుర నాపుకుంది. త్యాగానికి మరో పేరు, త్యాగానికి మరో పేరు దొరకదులే పోల్చేందుకు. త్యాగానికి మరో పేరు దొరకదులే పోల్చేందుకు. జన్మమొకటి చాలదులే ఆ రుణమే తీర్చేందుకు. ఆకాశం చిన్నదిలే అమ్మ ప్రేమ కొలిచేందుకు. అమ్మ ఇంట్లో అన్నం ముద్ద పెడుతుందా మీకు? తింటారా ఇలా పెడితే? అది అన్నం ముద్ద కాదు. అదేంటో తెలుసా? అమ్మ అన్నం ఉండేటప్పుడు దేవుణ్ణి మొక్కుకుంటూ నా బిడ్డ బాగా చదువు రావాలి, నా బిడ్డ బాగా ఎదగాలి, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి స్వామి అని దేవుణ్ణి మొక్కుకుంటూ అమ్మ ప్రతి అన్నం వండుతుంది అమ్మ. అందుకనే అమ్మ ముద్ద పెడితే మెతుకు కింద పడకుండా తినాలి. అర్థమైందా? అమ్మ ముద్ద కాదురా కొండౌత దీవెనరా. అమ్మ ముద్ద కాదురా కొండౌత దీవెనరా. అమృతమే పంచె నీకు. అది అన్నం ముద్ద కాదు, అమృతం. అమృతమే పంచె నీకు రేపు నువ్వు గెలిచే. రేపు నువ్వు గెలవాలని, ఎన్నిట్లో విజయం సాధించాలని అమ్మ ప్రతి ముద్ద మీకోసం కలిపి పెడుతుంది. అందుకనే అమ్మ ముద్దను ఎప్పుడు కూడా కింద పడేయకూడదు. మీరు భోజనం చేసినప్పుడు కూడా అమ్మ అన్నం వండింది కదా, కంచం చుట్టూ మెతులు పడేసాయి. కంచంలో శుభ్రంగా తినాలి. ఒక్క మెతుకు కూడా కింద పడేయకూడదు. ఎందువల్లంటే అమ్మ వండిన ఆ వంట ప్రసాదం. చూడండి, ఇక్కడ దేవుడి దగ్గర పెట్టారు కదా ప్రసాదం, అది ఎంత గొప్పదో. అమ్మ వండిన ప్రతి ముద్ద మీరు ఎప్పుడన్నా నేను భోజనం చేసినప్పుడు చూడండి, ఒక్క మెతుకు కూడా కింద పడేనే ఉండేది. ఒక్క మెతుకు కింద పడినా ఆ మెతుకు తీసి కళ్ళగద్దుకు తింటాను. ఎందువల్లంటే అమ్మ వండేది కాబట్టి. అమ్మ ముద్ద కాదురా కొండౌత దీవెనరా. అమృతమే పంచె నీకు చరితాతుని చేసేందుకు. ఆకాశం చిన్నదిలే అమ్మ విలువ కొలిచేందుకు. జన్మమొకటి చాలదులే ఆ రుణమే తీర్చేందుకు. ఇక్కడ అమ్మలు ఉన్నారు, మీకు కూడా చెప్పాలమ్మా, మీకు కూడా మాట చెప్పాలి. పూర్వపు అమ్మల్లా ఇవాళ అమ్మలు లేరు. మా అమ్మ చిన్నప్పుడు దగ్గర కూర్చోబెట్టుకుని రామాయణము, భారతము, మహాభారతము ఇవన్నీ చెప్పేది. ఇవాళ మీరు పిల్లలు స్కూల్ నుంచి రాగానే తల్లిదండ్రులు టీవీ సీరియల్స్ ముందు కూర్చుని, ఓటీటీల ముందు కూర్చుని పిల్లలతో అసలు మాట్లాడటమే మానేశారు. మిమ్మల్ని గురించి మాట్లాడలేదు, కొంతమంది గురించి మాట్లాడుతున్నారు. ఎందువల్ల అంటే అమ్మ ఒడే
పాఠశాల, మంచి చెడుల జ్ఞానశాల. మంచి చెడు అది మీరే చెప్పాలి పిల్లలకి. అది తెలంగాణ మన మాండలికమా, ఆంధ్ర మాండలికమా, మన తెలుగు భాషని మీరే చెప్పాలి. తల్లిదండ్రులే తెలుగు భాష నేర్పాలి పిల్లలకి, ఉపాధ్యాయులు కాదు, మీరే నేర్పాలి. మీరు తెలుగులో మాట్లాడితే పిల్లలు కూడా తెలుగులో మాట్లాడతారు. అమ్మఒడే పాఠశాల, మంచి చెడుల జ్ఞానశాల, విలువలెన్నో నేర్పుకుంది. అమ్మ ఏం చేస్తుంది? చదువులు బళ్ళే నేర్పుతారు, బడి బయట ఇప్పుడు చెప్పేది విలువలు. ఇంట్లో కూడా తల్లిదండ్రులు విలువలు చెప్పాలి. విలువలెన్నో నేర్పుకుంది, రేపు నువ్వు గెలిచేందుకు. చదువు వల్ల ఎవరు గెలవరు, 100కి 100 మార్కులు వచ్చినా గెలవరు. మంచి వ్యక్తిత్వం లేకపోతే జీవితంలో ఎవ్వరూ గెలవలేరు. ఆ మంచి వ్యక్తిత్వం నేర్పేదే క్లాస్ రూమ్ బయట గురువులు, అమ్మా నాన్నలు, ఈ సమాజం మీకు నేర్పాలి. అందుకనే ఇవాళ వశిష్ఠ స్కూల్ వాళ్ళు చదువుల కన్నా విలువలు చాలా గొప్పవి అని చెప్పడం కోసము ఈ వసంత పంచమి రోజున అమ్మా నాన్నల యొక్క పూజ చేయడము, సరస్వతీదేవికి పూజ చేయడము, దేశం కోసం చనిపోయినటువంటి సైనికుల్ని తలుచుకోవడము, కృతజ్ఞత ఉండాలి. మీకు టీచర్ అంటే ఇష్టమా? ఎంతమందికి ఇష్టం? చేతులు ఎత్తండి. మీకు కృతజ్ఞత ఉంటే ఏం చేయాలి? టీచర్కి నమస్తే పెట్టండి ఒకసారి. టీచర్కి మీకు ఇష్టమైన టీచర్ తిరిగి నమస్తే పెట్టండి ఒకసారి. నమస్తే పెట్టండి మీ టీచర్లకి. అది కృతజ్ఞత. ఓకే, మరి మిమ్మల్ని కన్నారు కదా, అమ్మ నాన్నలకి గట్టిగా నమస్తే పెట్టండి. అమ్మ నాన్నలకి ఎక్కడున్నా నమస్తే పెట్టండి అమ్మా నాన్నలకి. మరి గాలి పీల్చుకుంటున్నారా? ఈ గాలి లేకపోతే మీరు ఉంటారా? మరి గాలికి కృతజ్ఞత చూపించాలా? మరి గాలికి దండం పెట్టండి. ఓ వాయుదేవుడా నీకు థ్యాంక్స్, నీకు కృతజ్ఞతలు. ఇదంతా ఏంటి? వెలుగేనా? సూర్యుడు ఇచ్చాడా? మరి సూర్యనారాయణ స్వామి కూడా చెప్పాలా? మరి సూర్యుడికి థ్యాంక్స్ అని చెప్పండి. నేను పొద్దున్నే లేచి తెలుసా, నేను మా ఇంట్లో లేచిన వెంటనే సెల్ ఫోన్లో మా అమ్మ నాన్న ఫోటో చూసుకుని గబగబా వంటింట్లోకి వెళ్ళి వాటర్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి సూర్యనారాయణ స్వామి వస్తుంటాడు. థ్యాంక్స్ గాడ్, సూర్యనారాయణ స్వామి నీ వల్లే గాలి ఉంది, నీ వల్లే వెలుగుంది, నీ వల్లే వర్షాలు వస్తున్నాయి, నీ వల్లే పంటలు పండుతున్నాయి, నీ వల్లే బొగ్గ తింటున్నాను, నీ వల్లే గాలి పీల్చుకుంటున్నాను, ఇదిగో నీకు వాటర్ ఆఫర్ చేస్తున్నాను అని చెప్పి ఇలా నీళ్లు పోస్తాను ఆయనకి. మరి సూర్యనారాయణ స్వామికి దండం పెట్టుకోవాలా? పొద్దున కనిపిస్తాడు కదా, ఒకసారి గట్టిగా సూర్యనారాయణ స్వామికి దండం పెట్టండి ఒకసారి. అందరూ పెట్టాలి, చప్పట్లు కొడుతూ పెట్టాలి. మరి ఆవుకి దండం పెట్టండి ఒకసారి. ఆ పాలు తాగుతున్నాం కదా, ఆవుకి దండం పెట్టాలా? గోమాత నీకు థ్యాంక్స్, గోమాత నీకు కృతజ్ఞతలు. మరి మొక్క కూడా దండం పెట్టాలి కదా, మరి మొక్క దండం పెట్టండి ఒకసారి. మొక్క నీకు మొక్కుతున్నాను. ఏ ప్లాంట్, ఏ ట్రీ, ఐ లవ్ యూ సో మచ్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. అలాగే గుడికి వెళ్ళాలి, ఆవును పూజించాలి. గుడికి వెళ్ళారనుకోండి, ఇల్లా తిరగడం కాదు, గుడిలో సేవ చేయాలి. అలాగేనా? నీళ్ళుని ట్యాప్లా వదిలేయకూడదు. నీళ్ళు తాగుతున్నాం కదా, మంచి నీళ్ళు, నీళ్ళు లేక ఉండగలవా? మరి వాటర్కి దండం పెట్టరా? మరి మీరు చెప్పండి, వాటర్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. వాటర్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. మంచి నీళ్ళు నీకు నా కృతజ్ఞతలు. మరి బడి చదువు చెప్పింది కదా, మరి అందరూ అటు తిరిగి బడికి దండం పెట్టండి ఒకసారి. బడి నీకు థ్యాంక్స్, నీ బడి మా అమ్మ ఒడి
నువ్వు నాకు దేవాలయం అని దండం పెట్టుకోవాలి. అంటే ఇదంతా ఏంటంటే ఎందుకు చెప్పించానంటే మీకు, మనము ఎవరి దగ్గర అయితే మేలు పొందుతున్నామో వారికి కృతజ్ఞతగా ఉండాలి. అర్థమైందా? నేను చెప్పిన వాళ్ళ దగ్గర మీరు మేలు పొందారు కదా, అవునా? కృతజ్ఞత అంటే ఏంటి? థ్యాంక్స్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. అలా ఎప్పుడైతే మీరు భావిస్తారో, కృతజ్ఞతగా ఉంటారో, మీ మనసు తేలికగా ఉంటుంది. మీరు అప్పుడు ఏ తప్పు చేయరు. అర్థమైందా? ఇవాళ వశిష్ఠ స్కూల్లో మంచిగా, వశిష్ఠ స్కూల్లో ఒక అనుష్ఠానం, ఇవాళ పిల్లలు మానవతా విలువల పైన అనుష్ఠానం చేశారు. ఇవాళ మీ పిల్లలు, మా వేద పండితులు వేదం చెప్తారు. రామాయణ మహాభారతాలు వచ్చినా మా పండితుల వారికి పడవ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు రామాయణ మహాభారతాలు వచ్చినా అవి కొంతవరకే. కానీ ఆ పడవ మునిగిపోయిందనుకోండి, ఈత రాలేదనుకోండి, మొత్తం చచ్చిపోతూ ఉంటుంది. అలాగే జీవితంలో ఈదడానికి రామాయణ మహాభారత భాగవతాలు ఆత్మ ఉద్దీపనం కోసం ఎంత అవసరమో, అలాగే జీవితంలో మానవతా విలువలు కూడా అందుకే అవసరం. ఇవాళ అయోధ్యలో రాముడి మందిరం కట్టారా? అందరూ జై శ్రీరామ్ అనండి ఒకసారి. నేను ఇప్పుడు చెప్పాను కదా కృతజ్ఞతగా ఉండాలి అని. ఇవన్నీ నేను చెప్పలే కొత్తగా. శ్రీరామచంద్రుడు అలా జీవించాడు. అందుకనే శ్రీరామచంద్రుడు మనకి దైవం. మన భారత దరిద్రికి, ఈ విశ్వానికి ఆ పరమాత్ముడు ఎవరు అంటే శ్రీరామచంద్రుడు. అందుకనే ప్రధానమంత్రి మోదీ గారు అంత గొప్ప దేవాలయం కట్టించారు రాముడికి. నేను చెప్పినవన్నీ పాటించేది ఎవరు? రాముడు పాటించాడు. ఆ రాముడు మనకి దైవం అయితే మనం కూడా రాముడిలాగా అన్నీ పాటించాలి. అర్థమైందా? మరి మాకు ఇంత అవకాశం ఇచ్చారు. నేను జనరల్గా నన్ను పిలవాలి, నన్ను రప్పించుకోవాలంటే అది చాలా కష్టం. నేను రాను. నేను గజల్ శ్రీనివాస్ అనేవాడు దొరకడు. నా ఇల్లు, నా విదేశ యాత్రలు, నా సింగింగు, నా గోల్ తప్ప నేను రాను. ఎక్కడికి మీటింగ్స్ కానీ పబ్లిక్ మీటింగ్కి రాను. షాపింగ్ మాల్లో కూడా వెళ్ళను. కానీ ఇవాళ ఈ రామ్మూర్తి అన్న వ్యక్తి కోసం మాత్రమే నేను వచ్చాను ఇవాళ ఇక్కడికి. ఎందువల్లంటే నేను ఏ పని అయితే చేస్తున్నానో పిల్లల్లో మానవతా విలువలు నేర్పించాలి. మా భగవాన్ సత్యసాయి బాబా గారు కూడా నా దైవం. ఆయన కూడా ఎడ్యుకేషన్ త్రూ హ్యూమన్ వాల్యూస్ అని చిన్నప్పుడు నేను బాల వికాస్కి వెళ్ళి నేర్చుకున్నాను. బాల వికాస్ స్టూడెంట్ నేను. అలాగా మా రామ్మూర్తి గారు, ఆయన టీం అంతా చేస్తున్నారు. ఇవాళ వశిష్ఠ స్కూల్ యాజమాన్యం కూడా ఈ మానవతా విలువల యాత్రలో వారు కూడా ఉన్నందుకు నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, బడిలో చదువులు, బడి బయట విలువలు, ఇదే సంపూర్ణమైనటువంటి మానవ జీవితానికి పతాకగా ఉండాలని నేను కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే మాతరం.